హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అక్టోబర్ 1 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ వన్, జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీగా నలీన్ ప్రభాత్. ఈయన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. సెకండ్ వన్, ఆవును రాజ్యమాతగా ప్రకటించిన రాష్ట్రం మహారాష్ట్ర. దేశవాళీ ఆవులను రాజ్యమాత గోమాతగా ప్రకటించింది. ముంబైలో రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. నెక్స్ట్, ఏపీ 16వ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జీవిత సాఫల్య పురస్కారం. ఈయన గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం జీవిత సాఫల్య పురస్కారాన్ని బహుకరించింది. నెక్స్ట్, ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా అనురాధ గారు నియమించబడ్డారు. నెక్స్ట్, వాయుసేన కొత్త చీఫ్గా అమర్ప్రీత్ సింగ్. ఈయన సెప్టెంబర్ 30, 2024 బాధ్యతలు స్వీకరించారు. సో మనకి త్రివిధ దళాలు ఉంటాయి కదా, అందులో వాయుసేన, వాయు, ఆర్మీ, నేవీ. సో అందులో ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠి. నెక్స్ట్, కజిన్ 2024 ఎక్సర్సైజ్. ఇది ఆర్మీ ఎక్సర్సైజ్. ఇండియా కజకిస్తాన్ మధ్య 8th ఎడిషన్ సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 13 వరకు ఉత్తరాఖండ్లో జరుగుతాయి. నెక్స్ట్, 2030 నాటికి భారత్ ఎకానమీ రెట్టింపని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. నెక్స్ట్, శస్త్ర రామానుజన్ అవార్డు 2024లో అమెరికాలో జార్జియా యూనివర్సిటీకి చెందిన అలెగ్జాండర్ డన్కి ప్రదానం. ఈ అవార్డు వచ్చేసరికి 2005లో ప్రారంభించారు. ఇది 32 సంవత్సరాల లోపు వయసు ఉన్న యువ గణిత శాస్త్రవేత్తలకు ఇస్తారు. నెక్స్ట్, జగనన్న తోడు పథకం పేరు మార్పు. ఈ పథకానికి చిరు వ్యాపారులకు 0 వడ్డీ రుణాలుగా పేరు మార్పు. అలాగే ఇంకొన్ని పథకాలకి గవర్నమెంట్ పేర్లు మార్చింది. అవి చూద్దాం. జగనన్న అమ్మఒడి, తల్లికి వందనం. జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర. నెక్స్ట్, మనబడి నాడు నేడు, మనబడి మన భవిష్యత్తు. జగనన్న గోరుముద్ద, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. నెక్స్ట్, వైఎస్ఆర్ లా నేస్తం, న్యాయమిత్ర. సో ఈ పథకాలకైతే పేర్లు మార్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.